హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ డిపాజిట్ స్లిప్ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ డిపాజిట్ స్లిప్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. సో దీన్ని ఎలా ఫిల్ చేసానో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ డేట్ అయితే రాసుకోవాలి. మీరు ఈరోజు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు డేట్ అయితే వేసుకోవాలి. అండ్ బ్రాంచ్ నేమ్ అయితే రాసుకోవాలి. బ్రాంచ్ నేమ్ మీ పాస్బుక్లో ఉంటుంది. అండ్ అకౌంట్ నెంబర్, మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి. అండ్ మీరు ఎంతైతే మనీ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ రాసుకోవాలి. ఈ కింద అయితే వర్డ్స్లో రాసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్లో రాయడం రాకపోతే తెలుగులో రాసినా పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడైతే కింద కూడా రాసుకోవాలి. ఇక్కడ డినామినేషన్, మీ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి, 500s అండ్ 200s ఎన్ని నోట్స్ ఉన్నాయి అని చెప్పి డినామినేషన్ రాసుకోవాలి. అండ్ టోటల్గా అయితే మీకు 2500 రావాలి ఇక్కడ. సో మీ దగ్గర ఉన్న నోట్స్ అయితే అక్కడ రాసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే అదే ప్రాసెస్. ఇక్కడ డేట్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే రాసుకోవాలి, మీ నేము, అండ్ ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే రాసుకోవాలి. అండ్ ఇక్కడ రూపీస్ ఇన్ వర్డ్స్లో అయితే రాసుకోవాలి. ఇన్ కేసు రాయడం రాకపోతే తెలుగులో రాసినా పర్వాలేదు. సో అండ్ ఇక్కడ 2500 రూపీస్ మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అది రాయాలి. అండ్ ఇక్కడ కింద మీ సిగ్నేచర్, ఇన్ కేస్ మీ సిగ్నేచర్ పెట్టడం రాకపోతే మీరు రైట్ థంబ్ వేసినా పర్వాలేదు. ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఫర్ క్యాష్ డిపాజిట్ ఆఫ్ 50,000 అండ్ అబోవ్, 50,000 కానీ 50,000 కన్నా ఎక్కువ కానీ ఉంటే మీరు పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి, ఫామ్ 60 అని చెప్పి. సో నాది 2500 కాబట్టి ఇక్కడ నాకు పాన్ కార్డ్ అయితే అక్కర్లేదు. సో ఇలా అయితే ఫిల్ చేసి మీరు ఇచ్చేస్తే బ్యాంకులో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.